హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయంత్ యాదవ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు జయంత్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం పర్సంటేజ్ పార్ట్ 3 గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. పార్ట్ 1, పార్ట్ 2లో మీకు ఫస్ట్ బేసిక్స్ క్లాస్ చెప్పాను. అందులోన రేషియో మెథడ్కి పర్సంటేజ్ మెథడ్కి డిఫరెన్షియేషన్ చెప్పాను. ఆ సెకండ్ క్లాస్లో ఏబీ రూల్, అంతటితో సక్సెసివ్, ఇంక్రీజివ్, డిక్రీజివ్ ఫంక్షన్స్ కూడా చెప్పాను. ఈ పార్ట్ 3లో మనం ఇప్పుడు సక్సెసివ్ పర్సంటేజ్ మెథడ్ని చూద్దాం. ఈ సక్సెసివ్ పర్సంటేజ్ మెథడ్ అనేది మీకు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోన ఈజీగా అడుగుతుంటారు. దీనికి ఒక ఈజీ టెక్ నేను చెప్పబోతున్నాను. ఈ సక్సెసివ్ పర్సంటేజ్ అంటే ఫస్ట్ నా టీచింగ్ విధానం ఎలాగుంటుందంటే మెథడ్ తో ఇంట్రడక్షన్ చేసి ఆ తర్వాత క్వశ్చన్స్ చేపిస్తాను, ఒక 15-20 క్వశ్చన్స్ అలాగా. సో ఈ మెథడ్ అనేది మీరు ఎంత బాగా నేర్చుకుంటే క్వశ్చన్స్ కూడా చిటికలో సాల్వ్ చేసేయచ్చు. ఫ్రెండ్స్, ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్, నాకు మీ సపోర్ట్ కావాలి. సో వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీకు వేగంగా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మరి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో సక్సెసివ్ పర్సంటేజ్ అంటే ఏంటి? ఫ్రెండ్స్, ఇంకో ఏంటంటే నేను మధ్యలోన క్యాల్కులేషన్, చాలామంది అంటుంటారు లైక్ నాకు క్యాల్కులేషన్స్ రాదు, టైం సరిపోవడం లేదనుకుని. సో నేను వీడియోస్ మధ్యలో కూడా అంటే క్వశ్చన్స్ సాల్వ్ చేసినప్పుడు ఈజీగా ఎలాగా మనం సింప్లిఫికేషన్ చేసుకోవాలి, ట్రిక్స్ కూడా నేను చెప్పబోతున్నాను. ఆ ముందు వీడియోలో 5తో ఎలా ఇవి ఈజీగా డివైడ్ చేయాలి ఆ ట్రిక్స్ కూడా చెప్పాను. ఒకసారి ఫస్ట్ ఆ 2 వీడియోస్ చూసి ఈ వీడియోస్ రండి. వీడియోస్ ఎలా చూడాలంటే లైక్ ఛానల్లో క్లిక్ చేసి అక్కడ ప్లేలిస్ట్ ఉంటుంది, ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి వీడియోస్ చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంకా విషయం ఏంటంటే ఈ ఛానల్ పీడిఎఫ్ కావాలంటే జయంత్ యాదవ్ ఛానల్ టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, లేదా కామెంట్ బాక్స్లో పెట్టాను. సో అందులోకి వెళ్ళి మీరు ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ఫ్రెండ్స్, నేను మీకు ఇన్స్టాగ్రామ్లో అవైలబుల్ కావాలంటే జయంత్ యాదవ్ 06 అని నా హ్యాండిల్ ఉంటుంది. అక్కడ కూడా మీరు వెళ్ళి నాకు డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. ఫ్రెండ్స్, మరి ఇక్కడ ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇక వీడియో స్టార్ట్ చేసేస్తాను. సో సక్సెసివ్ పర్సంటేజ్ మెథడ్ అంటే ఏంటి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటంటే ఒక స్టోరీలో చెప్తా. రామ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఏం చేశాడు, ఒక షాప్లోన 30%కి ఒక గూడు కొన్నాడు అనమాట. అంటే ఒక 30%కి ఒక బ్యాట్ కొన్నాడు. నెక్స్ట్ ఇంకో షాప్లోన ఆ బ్యాట్ అనేది అమ్మేశారు అనమాట. అమ్మేసినప్పుడు అతనికి 20% లాస్ వచ్చిందనమాట. సో మొత్తం మీద అతనికి ఎంత లాస్ వచ్చినట్టుగా, అంటే ఓవరాల్గా అతనికి ఎంత పర్సెంటేజ్ లాస్ వచ్చినట్టుగా అని ఈ క్వశ్చన్స్ అడుగుతుంటారు అనమాట. అలాంటప్పుడు లైక్ మనం ఈ సక్సెసివ్ పర్సెంటేజ్ మెథడ్ని మనం ఉపయోగించుకోవాలన్నమాట. సో సక్సెసివ్ పర్సెంటేజ్ మెథడ్ చేయడానికి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ది రేషియో మెథడ్. మీకు చెప్పాను కదా, రేషియో మెథడ్తో మీరు ఎలాంటి సమ్స్ అయినా మీరు క్లియర్ చేసేయచ్చు, లైక్ చిటికలో సాల్వ్ చేయొచ్చు. ఈ రేషియో మెథడ్ గురించి డీప్గా నేను ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్లో చెప్పాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ ఫస్ట్ వే రేషియో మెథడ్, సెకండ్ వే ఎలా అంటే సెకండ్ వే ఫార్ములా మెథడ్. అంటే ఒక సింపుల్ ఫార్ములా ఉంటుంది అనమాట. లైక్ ఇలాంటి సక్సెసివ్ పర్సంటేజ్ మెథడ్స్ని ఈజీగా చేయడానికి కోసం 2 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ది రేషియో మెథడ్, సెకండ్ది ఫార్ములా మెథడ్. ఒక్కసారి ఎప్పుడైనా ఈ రేషియో మెథడ్ మనం ఎప్పుడు యూజ్ చేయాలి, ఫార్ములా మెథడ్ ఎప్పుడు యూజ్ చేయాలి. రేషియో మెథడ్ మీరు ఎప్పుడు యూజ్ చేస్తారంటే 3% ఇచ్చినప్పుడు అంటే 5% ఇంక్రీజ్ అయింది, 10% ఇంక్రీజ్ అయింది, మళ్ళీ 15% ఇంక్రీజ్ అయింది. లేదా మిక్స్డ్ ఫ్రాక్షన్స్లు ఇచ్చినప్పుడు, మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో వచ్చి 33, 1/3, 16, 2/3 ఇలాంటి పర్సంటేజ్లో ఇంక్రీజ్ డిక్రీజ్ అయినప్పుడు మనం రేషియో మెథడ్ ఈజీ చేయాలి. ఫార్ములా మెథడ్ ఎప్పుడు యూజ్ చేయాలంటే 2% ఇచ్చినప్పుడు, లైక్ 10, 15, 25, 10 ఇలాంటి పర్సంటేజ్ ఇచ్చినప్పుడు మనం ఫార్ములా మెథడ్ యూజ్ చేయాలి. నార్మల్ టైంలో మనం రేషియో మెథడ్ యూజ్ చేస్తాం. అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. రేషియో మెథడ్ ఎలాగా, ఫార్ములా మెథడ్ ఎలాగా, ఫస్ట్ నేను మీకు ఫార్ములా మెథడ్ చెప్తాను. ఎందుకంటే ఫార్ములా మెథడ్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ చాలా ఇస్తారన్నమాట. ఫ్రెండ్స్, నేను ఏంటంటే రాబోయే క్వశ్చన్స్ కూడా నేను రీసెంట్గా అంటే 2024, 2023లో వచ్చిన క్వశ్చన్సే నేను ఈ షీట్లో పెట్టాను. సో నేను చాలా నా కొత్త ఛానల్ కాబట్టి నేను చాలా ఎఫర్ట్స్ పెట్టాను. సో మీ వంతుగా ఒకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ బాక్స్లో నా టీచింగ్ విధానం చెప్పి, అంటే ఫ్లాస్ ఎలాగుంటే చెప్తే నేను మీకు ఇంకా చెప్తాను. నేను యాక్చువల్లీ అంటే చాలామంది యూట్యూబ్లో పర్సంటేజ్ గురించి చెప్పారు. వీటికి తేడా ఏంటంటే అందరూ వాళ్ళు కన్వెన్షనల్ వేలో, అంటే నార్మల్ వేలో పర్సంటేజ్ అంటే ఇలా అని చెప్పేశారనమాట. కానీ నేను అలా అనుకోలేదు. పర్సంటేజ్లో అడిగిన అన్ని క్వశ్చన్స్, అన్ని టైప్స్ని 10 టైప్స్కి డివైడ్ చేశాను.
10 పార్ట్స్ అంటే మీకు పర్సంటేజ్ అనేది 10 పార్ట్స్కి వస్తుంది అనమాట. అంతటితో ఒక పెద్ద వీడియో రిలీజ్ చేస్తాను. సో ఈ 10 పార్ట్స్లో మీకు మొత్తం పర్సంటేజ్ కవర్ అయిపోతుంది అనమాట. సో మీకు ఎలాంటి టైప్స్ ఇచ్చినా చెప్తాను అనమాట. ఇంకో విషయం ఏంటంటే నేను కంటెంట్ కాంప్రమైజ్ అసలు అయ్యే ప్రసక్తి లేదు. మొత్తం అనలైజ్ చేసి రీసెంట్గా అడిగిన ప్యాటర్న్స్తో చెప్పాను, ప్లస్ షార్ట్ ట్రిక్స్తో చెప్పాను. సో ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత బూస్ట్ ఇవ్వండి. మీకోసం మ్యాథ్సే కాకుండా అన్ని సబ్జెక్ట్స్ చేయడానికి వచ్చి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫార్ములా మెథడ్ అంటే ఒక ఫార్ములా ఉంటుంది. ఈ ఫార్ములాతో మీరు ఈవెన్గా అంటే 20%, 30% ఇచ్చి చేసుకోవచ్చు అన్నమాట. ఈ ఫార్ములా ఏంటంటే ప్లస్ ఆర్ ఏ ప్లస్ ఆర్ బి ప్లస్ ఆర్ ఏ ఇంటూ ప్లస్ ఆర్ బి బై 100 అనమాట. ఇది ఫార్ములా. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక ప్రైస్ మీద లైక్ మనందరికీ ఇష్టమైన క్రికెట్ కాబట్టి క్రికెట్లోనే బ్యాట్ ఉందన్నమాట. మన ఏబిడబ్ల్యూఎస్ వాడిన ఎంఆర్ఎఫ్ బ్యాట్ ఒకడేమో 20%, షాప్లోనేమో ఒకడు 20%, అంటే దాని ఒరిజినల్ ప్రైస్ 100 అనమాట. 20% ఎక్స్ట్రాకు కొన్నాడు అనమాట. వాడేం చేశాడు, నెక్స్ట్ మళ్ళాడు అదేని 25% ఎక్స్ట్రాగా అమ్మేశాడు అనమాట. సో వాడికి మొత్తం ప్రాఫిట్ ఎంత ప్రాఫిట్ వచ్చినట్టుగా ఎంతకు అమ్మినట్టుగా అని అడుగుతారు అనమాట. అప్పుడు మనం ఎలా చేయాలో చూడండి. 20% అన్నాడు కదా, 20% ఇంక్రీజ్ అన్నాడు. సో ప్లస్లో ఉంది కాబట్టి ప్లస్ 20 చేసుకుంటాం. ఇంకోసారి 25% పెంచాడు, సో మళ్ళీ 25 పెంచుకుంటాం. ఇంకోటి ఏంటి, ఇది ప్లస్లో ఉంది, ఇది ప్లస్లో ఉంది. సో +20 ఇంటూ +25 బై 100. 25 1 25 4 1 4 5 అంటే ఎంత వచ్చింది, 20 + 25 + 5 అంటే 30 + 20 50% ఆడికి నెట్ ఇంక్రీజ్ వచ్చిందనమాట. సో అది 50% వచ్చింది కదా. 50% అంటే 50% ఎలా రాసుకోవచ్చు, 1/2 రాసుకోవచ్చు. అంటే ఒరిజినల్ ప్రైస్ ఎంత 50% ఇంక్రీజ్ అయింది అంటే 3/2 ఇంక్రీజ్ అయింది అనమాట. సో ఒరిజినల్గా 100 రూపీస్, ఇప్పుడు ఎంత అవుతుంది, 50 ఇంక్రీజ్ అయింది కదా, ఇది 350 అంటే 150 రూపీస్ అయిందనమాట. అంటే ఇప్పుడు బ్యాట్ ప్రైస్ ఎంత అయింది, 150 రూపీస్ ప్రైస్ అయింది. ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయిందంటే 50% ఇంక్రీజ్ అయింది. ఫ్రెండ్స్, ఈ ఫ్రాక్షన్స్ రూపంలో ఎలా చెప్పాను అనేది ఈ విషయం కూడా నేను ఫస్ట్ 2 వీడియోస్లో చెప్పాను. ఎవరికైనా ఒక్కసారి అర్థం కాకపోతే పాత 2 వీడియోస్ చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్న ఫార్ములా మెథడ్ మనం ఎప్పుడు ఉపయోగించాలి వెన్ వీ హ్యావ్ టు యూజ్ ఫార్ములా మెథడ్. అంటే ఎప్పుడైతే ఫ్రాక్షన్స్ అంటే ఐ మీన్ పర్సంటేజెస్ అనేవి ఎప్పుడైతే ఈవెన్గా ఉంటాయో, లైక్ 10 20 35 33 అంటే టూ ఫ్రాక్షన్స్ ఎప్పుడైతే ఒకదానికొకటి లింకేజ్ ఉంటాయి అనమాట. 34 33 అంటే మీరు ఒక హోల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ కింద మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో కాకుండా ఓన్లీ 2 నెంబర్స్ ఎప్పుడు వస్తాయో అప్పుడు మనం లైక్ ఫార్ములా మెథడ్ మనం యూజ్ చేస్తాం అనమాట. అర్థమవుతుంది అనుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు రేషియో మెథడ్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే మీకు ముందు చెప్పినట్టుగానే మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఇచ్చినప్పుడు లేదా 3% ఇచ్చినప్పుడు 3% సక్సెసివ్గా ఇంక్రీజ్ అయినప్పుడు అప్పుడు మనం ఈ మెథడ్ని యూజ్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు రేషియో మెథడ్ని ఎలా మనం యూజ్ చేయొచ్చో ఒకసారి చెప్తాను చూడండి. రేషియో మెథడ్ ఎలా యూజ్ చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటాను, 16 2/3% ఇంక్రీజ్ అడుగుతాను. నెక్స్ట్ 12 and 1/2% ఇంక్రీజ్ అడుగుతాను. సో టోటల్గా ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయిందని అడుగుతాను అనమాట. సో అప్పుడు ఏం చేస్తాం, 16 2/3 అంటే ఫ్రాక్షన్ ఏంటి చూడండి. ఈ ఒక్క ఫ్రాక్షన్ మీకు చూపిస్తాను. 16 2/3 అంటే 16 3 48 +2 అంటే 50/2 ఇంటూ 1/100. 51 52 15 2/3 అంటే 1/6. అదే దగ్గర 3 ఉందో 3 వేసుకున్నాను అంటే 1/6% అనమాట. 16 2/3 అంటే ఎంత, 1/6. 12 and 1/2 అంటే 1/8. ఒకసారి చేయాలంటే చేసుకోండి. సో 1/6% ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ ఫ్రాక్షన్ ఏంటి, డినామినేటర్ ప్లస్ యాడ్ చేయాలంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒరిజినల్ ఎంత ఉండేది, 6 ఉండేది. ఎంత ఇంక్రీజ్ అయింది, 7 ఇంక్రీజ్ అయింది. అంటే దీని ఫ్రాక్షన్ ఏంటి, 7/6 అనమాట. దీని ఫ్రాక్షన్ ఏంటి, 9/8 అనమాట. సో ఒరిజినల్గా ఎంత ఉండేది, 8 ఉంది. ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ అయింది, 9 ఇంక్రీజ్ అయింది కదా. ఇప్పుడు మనం ఈ రెండు ఇంటూ చేసుకుంటాం అనమాట. 8 6 48, 7 9 63 అంటే ఎంత ఇంక్రీజ్ అయింది, 63 - 48 చేయండి,
13లో 8 కట్ చేస్తే 5, 5లో 1 కట్ చేస్తే 15, అంటే 15 ఇంక్రీజ్ అయింది. దేని మీద ఇంక్రీజ్ అయింది? 48 మీద ఇంక్రీజ్ అయింది. ఇంటూ 100, 24, 25, 3 5 3 8 అంటే 125/8% ఇంక్రీజ్ అయింది అనమాట మొత్తానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 16/2/3 12/1/2 ఏంటిది అంత? ఇది సపోజ్ కోహ్లీ యూజ్ చేసిన నెంబర్ ఆఫ్ బ్యాట్ ప్రైస్ 16.3% పెరిగింది, 12/1/2% పెరిగింది. మొత్తం మీద ఎంత పర్సెంటేజ్ పెరిగినట్టుగా అంటే 125/8% పెరిగినట్టుగా. ఇదే క్వశ్చన్ అండి, ఇలాగే చేయాలి. సేమ్ మీ ఫార్ములా మెథడ్ కూడా, రేషియో మెథడ్ కూడా చేయొచ్చు. ఎందుకంటే నేను ఫార్ములా మెథడ్ చెప్పానంటే ఒకవేళ ఈవెన్గా మీకు ఫ్రాక్షన్స్ వచ్చాయనుకోండి, అప్పుడు మీరు ఈజీగా సాల్వ్ చేసేయచ్చు, లైక్ హోమోజీనియస్గా. కానీ ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఇచ్చినప్పుడు, ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినా కూడా ఈ ఫార్ములా పెట్టి చేయొచ్చు, కానీ మీకు ప్రాసెస్ అది ఎక్కువ అవుతుంది. అందుకోసం నేను మీకు ఈ ప్రాసెస్ చెప్పాను. సో మీరు అనొచ్చు, జై బ్రో ఇలా టూ దానికి చెప్పావు, ఒకవేళ 4 సక్సెస్ఫుల్గా ఇంక్రీజ్ అవుతాయి, అంటే 10% ఇంక్రీజ్ అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, అది 2 నెంబర్స్ కాబట్టి మీకు ఈజీగా అర్థం కావడం లేదు. ఇలాంటి ఎంత పెద్ద నెంబర్ ఇచ్చిన, సో 1 2 3 4 5 6 సారీ 1 2 3 4 5 చెప్తున్నాండి. 1 2 3 4 5 ఇచ్చారనుకోండి, అంటే 11 చేయించారనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ మీకు చెప్పాను, ఈ నెంబర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ నెంబర్కి సైడ్ ఉన్న నెంబర్ ప్లస్ చేసుకోవాలి. 5 + 4 9, 4 + 3 7, 3 + 2 5, 2 + 1 3, 1 ఉంది కాబట్టి 1 ఇక్కడ వేసుకుంటారు. ఇదే మీకు ఆన్సర్ వస్తుంది. మీకు కావాలంటే డైరెక్ట్ చేసుకోండి. 11 5 55, 11 4 44 + 4 49, 11 3 33 + 4 37, 11 2 22 + 3 25, 11 1 11 + 2 13. చూసారు ఎంత ఈజీగా వచ్చిందో? సేమ్ ఇదే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఈజీగా క్యాలిక్యులేట్ కాకుండా ప్లస్ అయిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగో 1 3 7 అయిందనుకోండి, ఇట్లా 11 వేసుకునుకోండి, 7 7 పెట్టుకుంటారు, 7 + 3 10, నెక్స్ట్ 3 + 1 4 + 1 5, 1 కూడా 1, ఇదే ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇలాగ సైడ్ అంటే ప్లస్ చేసుకుంటూ వచ్చేస్తే మీకు 11కి ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 36 78, 78 × 11, 8 ఉంది, 8 + 17, 7 + 1 8, 878 అనమాట. 878 వచ్చింది. సో నెక్స్ట్ ఎంత ఇంక్రీజ్ అయింది? 278 ఇంక్రీజ్ అయింది. దేని మీద ఇంక్రీజ్ అయింది? ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని, డినామినేటర్లో మీకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను, ఎప్పుడైనా ఒరిజినల్ వాల్యూ వేసుకుంటాం. 50 × 100 అనమాట. సో 52 అంటే ఇంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది. ఈ రెండు 2 16 2 6 సరే 1 minute మనం తప్పు చేసాం ఇక్కడ. ఎంతది ఎంత ఇంక్రీజ్ అయింది? 878/500 కదా, అంటే 278 అన్నా 378, 378/500 × 100, 51 52 అంటే 2 8 16, 2 7 14 + 1 15, 2 3 6 + 1 7. ఇలా చేశారనుకోండి, మీరు పప్పులో కాలు వేసినట్టుగా. ఎందుకంటే ఎప్పుడు కూడా రేషియోస్ ఎప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే క్యాన్సిల్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే చూడండి, 250, 430, 2 4 8, 2 3 6, 2 9 18. ఇంకే నెంబర్తో క్యాన్సిల్ అవుతుందా? ఇంకేం వాడలేదు. ఇప్పుడు చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చిందో. 439/250, 9, 13లో 5 కట్ చేస్తే 8, 189/250 × 100, 251 189/250 × 100, 0 క్యాన్సిల్, 5 5 5 2. చూడండి ఇప్పుడు వేయండి ఒకసారి. 2 9 18, 2 8 16 + 1 17, 2 1 2 + 1 3/5. మీకు మొన్నసారి 5 ఒకవేళ డినామినేటర్లో వస్తే ఎలాగ ఈజీగా మల్టిప్లికేషన్ చేసినా కూడా చెప్పాను మీకు. ఒకసారి మీకు చెప్తాను చూడండి. ఎప్పుడు 5 వచ్చినా సరే, మీద 5 వచ్చినా సరే, మీద నెంబర్కి ఇంటూ 2 చేసి ఒక నెంబర్ అంటే యూనిట్ డిజిట్ ప్లేస్లో 1% ఒక పర్సెంట్కి విడిచిపెట్టి పాయింట్ పెట్టాలి. దీనికి ఇంటూ చేయండి. 378 × 2, 2 8 16, 2 7 14 + 1 15, 2 3 6 + 1 7, అంటే 75.6% ఇంక్రీజ్ అయిందనమాట. ఇదే మీరు ఇది నార్మల్గా మీరు 5తో డివైడ్ చేసుకున్నా సరే మీకు ఆన్సర్ ఇంతే వస్తుంది. 5తో ఈజీగా డివైడ్ చేయాల్సిన ట్రిక్ ఏంటంటే, మీది ఇచ్చిన నెంబర్కి డబుల్ చేసి ఒక నెంబర్ వదిలేసి పాయింట్ పెడితే అదే తన రిజల్ట్ అనమాట. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటాను.
అర్థం కాకపోతే ఒకసారి లైక్ వీడియో ఒకసారి పాస్ చేసుకుని బ్యాక్ చేసి చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం క్వశ్చన్స్ చేయడం కోసం వెళ్ళిపోదాం. మీకు చాలా క్వశ్చన్స్ నేను మెథడ్స్లో మార్చుకుంటూ చెప్తుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద శాలరీ ఆఫ్ అన్ ఎంప్లాయీ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10% అండ్ ద ఇంక్రీజ్డ్ శాలరీ ఈజ్ రెడ్యూస్డ్. అంటే ప్లస్ చేసాడు, మైనస్ చేశాడు, దాని పర్సెంటేజ్ లాస్ ఇచ్చాడంటే ఓవరాల్ లాస్ అయిందనమాట. సో ఈ క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చాడు? SSC ఫేజ్ 6 ఇచ్చాడు అనమాట. చూడండి, రీసెంట్గా ఇచ్చిన క్వశ్చన్ పెట్టాను మీకు. చిటికలో సాల్వ్ ఎలా చేయాలో చూపిస్తాను. 10% ఇంక్రీజ్ అన్నాడు, +10 -10 +10 ఇంటూ -10 బై 100. 0 0 0 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, అంటే -1% డిక్రీజ్ అనమాట. ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A number increased by 25% and then decreased by 16%. By what percent is the resulting number less than, more than the original number? లెస్ దానా మోర్ దానా అంటే ఇంక్రీజ్ డిక్రీజ్ అడుగుతున్నాడు. ఫస్ట్ ఏంటంటే ఇంక్రీజ్ చేశాడు 25, అంతా ఏం చేశాడు? డిక్రీజ్ చేశాడు -16 +25 ఇంటూ -16 బై 100. 25 1 25 4 అంటే -4 ఇక్కడ ఉంది, -9 ఉంది, అంటే -13 డిక్రీజ్ అనమాట. మైనస్ వస్తే డిక్రీజ్, ప్లస్ వస్తే ఇంక్రీజ్. -13 డిక్రీజ్. నెక్స్ట్ చూడండి. ద శాలరీ ఆఫ్ ఎ వర్కర్ ఈజ్ ఫస్ట్ ఇంక్రీజ్ బై 25%, దెన్ ఇట్ ఈస్ డిక్రీజ్ బై 12%. ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈజ్ శాలరీ. SSC CGL రీసెంట్లో SSC CGL 2024 వచ్చింది. అంటే చూడండి, ఈ క్వశ్చన్ ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు. +25 -12 +25 -12 బై 100. 25 1 25 4 4 1 4 3 25 -12 అంటే ఎంత? 13 + 3 అంతేనా? సారీ, ఒక్కసారి చూడండి. +25 -12 +25 -12 బై 100. ఇదంతా వచ్చింది 13 వచ్చింది, +13 -3 అంటే +10 వచ్చింది. +10 ఇంక్రీజ్, +10 ఇంక్రీజ్. చూడండి, కన్ఫ్యూజన్ చేసేయగలరు, చెప్పాను కదా. ఇటు సైడ్ ప్లస్ సైన్ వస్తే ఇంక్రీజ్ అయినట్టుగా. నెక్స్ట్, ద ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ రెడ్యూస్డ్ బై ఇంక్రీజ్ బై 40% and then decrease by 45%. Due to reduction in sales, find the net percentage change in final price. అంటే ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్ అని చెప్పాలి. ఫస్ట్ 40% ఇంక్రీజ్ అయింది, అంత 45% డిక్రీజ్ అయింది. 45 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్. 2 2 5 2 2 5 2 2 4 5 10 5 1 5 9 అంటే -18 -45 40 అంటే 40 మైనస్ 13 63 అంటే 23 -23%. 25 మేము చెప్పింది మీకు ఫాస్ట్గా అనిపిస్తే ఇది చాలా సింపుల్ అని, మీకు అసలు ఫాస్ట్ అవ్వాల్సిన పని ఏమి ఉండదు, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఏం లేదు, డిక్రీజ్ అంటే మైనస్ వేసుకుంటారు, డిక్రీజ్ అంటే ప్లస్ వేసుకుంటారు, లాస్ట్కి ఇంటూ చేసి వేస్తారు అంతే. నేను కావాలని ఈజీ సమ్స్ పెడతాను అనుకోకండి. చూడండి, SSC CGL రీసెంట్లీ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇక్కడ పెట్టాను, లైక్ ప్రింటింగ్ మిస్టేక్ వాళ్ళు రాలేదేమో. చూడండి, ఈ క్వశ్చన్ చూడండి. ఏ నెంబర్ ఫస్ట్ ఇంక్రీజ్ బై 18%, డిక్రీజ్ బై 18%, అండ్ ద నెంబర్ ఈజ్ ఇంక్రీజ్ బై 25%. +25 -18 బై 100. 21 1 25 4 2 2 2 9 2 1 2 4.5 -4.5 వచ్చింది ఇక్కడ చేయండి. ఎంత వచ్చింది ఇక్కడ? 18 25 -18 ఎంత? ఒకసారి అనండి, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, కాబట్టి -22.5 + 25 అంటే దగ్గర ఎంత వస్తుంది? 2.5 అంటే 2.5 ఒకసారి అండి, హ్యాండ్ రైటింగ్ ఒకసారి బాగాలేదు, ఒకసారి క్షమించండి నాకు. 22 + 25 ఉంది కాబట్టి మనకు వచ్చింది ఎందుకంత 2.5 వచ్చింది కదా. 2.5 ఇంక్రీజ్ అంటే ప్లస్ సైన్లో వచ్చింది. సో చేసి చూపిస్తానండి, దానికి కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటారు. చూడండి, -18 + 4.5 అంటే ఎంత? 22.5 మైనస్లో ఉంది, ఇక్కడ +25 ఉంది. 25 - 22.5 చేస్తే 5 2 అంటే +2.5, అదే +2.5 ఇంక్రీజ్ అనమాట. నెక్స్ట్ చూడండి, BSc CH 2024 వచ్చిన సమ్. Sumit's income in 2021 was 21,000. 2020లో అతడి శాలరీ అంతా 21,000 అంట. ఇక్కడ ఏ ఆప్షన్ ఏ ఆప్షన్ డిలీట్ అయినట్టుగా ఉందో ఒకసారి చూడండి, ఆన్సర్ ఎంత వస్తుందో. He gets an increment of 10% every year.
దెన్ వాట్ వాజ్ హిస్ ఇన్కమ్ ఇన్ 2022 అంట. 2022 ఇదంతా 2020. సో ప్రతి ఇయర్కి ఎంత ఇంక్రీజ్ అయిందంటే 10% ఇంక్రీజ్ అయిందంట. ఇది అడుగుతున్న క్వశ్చన్ అనమాట. 10 ప్లస్ 10 ఇంటూ 100 అంటే 21% ఇంక్రీజ్ అయిందనమాట. 21% ఇంక్రీజ్ అయింది అంటే 21% ఎలా రాసుకోవచ్చు? 100 ఇది ఒరిజినల్ ఫ్రాక్షన్, ఇంక్రీజ్ ఫ్రాక్షన్ ఎంత? 121/100. సో మనకు ఇది ఒరిజినల్, ఇది న్యూ. సో ఒరిజినల్గా ఎంత ఉన్నారు 2020లోనా? ఒరిజినల్గా ఎంత ఉన్నారంట? ఒరిజినల్గా ఎంత ఉన్నారు? 21,000 ఉన్నారంట. 21,000 ఉన్నారు. ఒరిజినల్ ఎంత అడుగుతున్నారు అనమాట. అప్పుడు ఏం చేస్తాం? మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు, ఈజీ కూడా రికార్డ్ చేయొచ్చు. అంటే వన్ పార్ట్ వాల్యూ ఎంత? 210. సో 210 ఎంత అవుతుంది చూసుకోండి, పక్కన చేస్తాం చూడండి. 121 ఇంటూ 21, 21 1 21, 21 42 43, 21 1 21 25, 25310 పాపులేషన్ అనమాట. ఇక్కడ ఆప్షన్ లేదు, అది ఆప్షన్. 25310 ఆప్షన్ మిస్ అయింది, ఇదే కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి. రాకేష్ is the owner of the rectangular field because of the construction of an expressway near his field. The length and breadth of his field are reduced by 30% and then 10% increased by 10%. What is the percent decrease in the areas of his field? అంటే ఫస్ట్ రెడ్యూస్ చేశాడు, తర్వాత ఇంక్రీజ్ చేశాడు. మీరు అనుకోవచ్చు, బ్రో ఏంటి ఏ క్వశ్చన్స్ ఇచ్చినా ఎలా చేయాలంటే ఇలాగే చేయాలి. టూ క్వాంటిటీస్ ఇచ్చి ఇంక్రీజ్ డిక్రీజ్ అడిగి ఓవరాల్గా ఎంత ఇంక్రీజ్ డిక్రీజ్ అయిందంటే మీరు ఆ ఫార్ములా చేసేయడమే. మరి తడిగొడ్డ వేసి పడుకుని పోయినట్టుగా మీరు డైరెక్ట్గా ఆ ఫార్ములా చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ప్లస్ -30 ఇంటూ 10/100, ఇది క్యాన్సిల్ చేసి -30, ఇది ఇక్కడ 33 ఉంది, -33 + 10 అంటే -23 లేదా అంటే ఇక్కడ తప్పు చేసే ఉంటాను. ఫస్ట్ ఏంటంది? ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ది ఫీల్డ్ ఆర్ రిడ్యూస్డ్ బై 30%. అంటే లెంత్ 30% రిడ్యూస్ చేశారు అనమాట. బ్రెడ్త్ కూడా 10% రిడ్యూస్ చేశాడు, అది నేను ఇంక్రీజ్ చేశాను. అంటే -30 -30/100, -30 ప్లస్ కదా, సో +3 అవుతుందన్నమాట. ఇది ఎంత అవుతుంది? -40 + 3 ఎంత? -37. 37% డిక్రీజ్ అనమాట. ఇందాక ఇక్కడ ప్లస్ చేసాను అంటే క్వశ్చన్ చూడకుండా. సో ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ నేను చెప్పాను కదా, సో ఈ క్వశ్చన్ మీకు హోంవర్క్ అనమాట. HW కామెంట్ బాక్స్లో ఒకసారి నా కోసం మీరు చేసినట్టుగా అయితే నాకు అర్థమైపోతుంది. సరే మీకు కూడా కాన్సెప్ట్ అర్థమైంది అనుకోండి, ప్లీజ్ కామెంట్. మీరు కామెంట్ చేస్తే లైక్ నేను చెప్పింది మీకు అర్థమైంది, లైక్ నాకు కూడా ఒక బూస్ట్ లాగా వస్తుంది అనమాట, మారల్ బూస్ట్. సో ఇప్పటివరకు మీకు వీడియో చూసారంటే ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని ఇంకా సపోర్ట్ చేయండి. ఇంకా మంచి కొత్త కంటెంట్తో, క్వాలిటీ కంటెంట్తో మీ ముందుకు వీడియోస్ తేడానికి కోసం నాకు ఒక ఇన్స్పిరేషన్లా ఉంటుంది. చూడండి, రమేష్ పాకెట్ మనీ రెడ్యూస్ బై 25%, ఇంక్రీజ్ బై 20%. ఫైండ్ ద నెట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ ది పర్సెంటేజ్ ఇన్ ఒరిజినల్ పాకెట్ మనీ. చాలా సింపుల్. చూడండి, -25 + 20, -25 + 20/100, 25 1 25 4 4 5 20 అంటే -5 ఉంది, ఇక్కడ 20 ఉంది, +20 ఉంది, 30 -30 + 20 అంటే -10, డిక్రీజ్ బై -10%. SSC CHSL అడిగాడు 2024లో. చూడండి ఎంత రీసెంట్ సమ్స్ మీకోసం తెస్తున్నాను. నెక్స్ట్, ద ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ వాజ్ ఇంక్రీజ్ బై 5% అండ్ సేల్ వాజ్ రిడ్యూస్డ్ బై 10%. వాట్ వాజ్ నెట్ ఎఫెక్ట్ ఆన్ ది రెవెన్యూ? సో ఫ్రెండ్స్, ఇది మళ్ళీ మీకు చెప్పిన క్వశ్చన్, SSC MTS 2023 వచ్చిన క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా మీకు హోంవర్క్. HW మీరు కూడా ఈ క్వశ్చన్ చేయండి, మీకు ఈజీగా వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, మీకు చెప్తుంది ఏంటంటే ఫస్ట్ టైం నేను ఒకసారి అంటే క్వశ్చన్ చూపెట్టగానే ఒక వీడియో పాస్ చేయండి, కొంచెంసేపు పాస్ చేసి మీరు ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి అంతటితో నా ఎక్స్ప్లెనేషన్ వినండి, లేకపోతే అంటే ఇది చేయడం వినండి. అప్పుడు వింటే మీకు ఈజీగా క్వశ్చన్ అర్థమైపోతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్తున్నంతసేపు మీకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అదైతే ఒక కొన్ని డేస్ పోతే మీకు కాన్సెప్ట్స్ మర్చిపోతారు. సో ఏం చేస్తారంటే, మీకు ఫస్ట్ ఒక 10 minutes or 15 minutes కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, అప్పుడు మీరు ఏం చేస్తారంటే అంటే మీ కాపీలోన జస్ట్ అంటే ఈ కాన్సెప్ట్ ఏంటి ఆ హెడ్డింగ్ పెట్టుకొని ఎలా చేయాలి సమ్స్ అని రాసుకోండి. అంతర్వాత ఈ క్వశ్చన్స్ మరి ఏం చేయవసరం లేదు. ఒకసారి రివిజన్ కోసం అంటే లైక్ వేరే బుక్స్ ఉంటే వాటి నుంచి చేయొచ్చు, లేదా నా వీడియో ఇంకోసారి చూడండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో మొత్తం క్వశ్చన్స్ అన్ని ఎక్కించుకొని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ కాన్సెప్ట్ రాసుకుంటే మీకు ఎలాగైనా
మీరు క్వశ్చన్స్ అని ట్యాకిల్ చేయగలరు అనమాట. నెక్స్ట్ చూడండి. The price of a car was first increased by 35% and then decreased by 25%. Due to reduction in the sales, what is the net percentage change in the final price of the car? So friends, ఇది కూడా సేమ్ అండి. +35 -25 +35 by 100. మీకు బ్లూ ప్రింట్ టెస్ట్ చెప్పేస్తున్నాను, మీరే చేయండి. అంటే ఒకే రకమైన క్వశ్చన్స్ని ఎక్కువసార్లు చెప్పిన సరే మీకు బోర్ పడుతుంది. సో ఈ క్వశ్చన్ మీరు ట్రై చేయండి. ఎస్ఎస్సి సిపిఓ రీసెంట్ క్వశ్చన్స్ అనమాట. అంత ఈజీ క్వశ్చన్స్ అడిగితే చూడండి. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎప్పుడు కూడా బేస్ మెథడ్ వెళ్ళకూడదు. బేస్ మెథడ్లో ఎప్పుడు వెళ్ళకూడదు. ప్రతి దానికి ట్రిక్ ఉంటుంది. నాకు ప్రతి దానికి ట్రిక్ తెలుసు. సింపుల్ ఇంట్రెస్ట్ కావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు. అంటే మీకు మ్యాథ్స్లో అడ్వాన్స్డ్ నుంచి ట్రిగ్నోమెట్రీ నుంచి లైక్ పర్సంటేజ్ వరకు అన్ని మెథడ్స్ నాకు తెలుసు. సో నేను మీకు ప్రతి ఒక్క చాప్టర్ కూడా మీకు డీటెయిల్గా టైప్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో మీరు చేయాల్సిందని ఏంటంటే ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి తర్వాత కామెంట్ బాక్స్లో నా టీచింగ్ విధానం చెప్తే నాకు చాలా రకాల బూస్ట్ వస్తుంది అనమాట. సో నేను కొత్త వీడియోస్ ట్రై చేయడానికి నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నేను ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు ఒక అబ్బాయి అంటే ఒక అతను ఎవరో నాకు తెలియదు, పి విజయ్ అంట, ఫస్ట్ కామెంట్ చేశాడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో మీరు కూడా చేయండి, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. సో నాకు కాన్ఫిడెన్స్ బూస్ట్ వస్తుంది. ఎందుకంటే నేను మీకు క్వాలిటీ అంటే మీకు నేను ఇంక్రీజ్. సో ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 12. ద ప్రైస్ ఆఫ్ ఎ స్కూటర్ ఇంక్రీజెస్ సక్సెసివ్లీ బై 10%, 5% and 15%. వాట్ ఈస్ ద టోటల్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ స్కూటర్? ఇక్కడ 3% ఇచ్చాడు. 3% కూడా ఫార్ములా ఉంటుంది, కానీ ఆ ఫార్ములా మీకు అంత లైక్ ఇంపార్టెంట్ కాదన్నమాట. చాలా పెద్ద ఫార్ములా, లెంతీ ఫార్ములా. సో దానికోసం మనం రేషియో మెథడ్ ఉపయోగిద్దాం. రేషియో మెథడ్ కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. 10% అన్నాడు, 10% ఇంక్రీజ్ అన్నాడు అంటే ఎంత అవుతుంది? దీని వాల్యూ 11/10 అవుతుంది. నేను చాలా ఫాస్ట్ చేస్తున్నాను. అంటే 5/20 అంతే కదా, అంటే 21/20. నెక్స్ట్ 15/20, 15/100 కదా, 5 3 520 అంటే 23/20. ఒరిజినల్ న్యూ 10 11 20 21. నెక్స్ట్ 20 23. ఇప్పుడు మీకేం చెప్పాను, ఇవన్నీ ఇంటూ చేసుకోవాలి. దీనికి ఇంటూ చేసుకుంటే 2 2 4 3000 వస్తాయి అనమాట. ఈస్టు నెక్స్ట్ ఇది 21 × 23, 21 × 23, 21 3 23, 23 2 46, 23 2 46, 483 into 11, 3 వేసుకుంటారు. 8 + 3 11. నెక్స్ట్ 8 + 4 12 13, 4 3 8 + 3 11, 8 + 4 1 13, 4 ఉంది కాబట్టి 4 + 1 5, 5 3 1 3, 5 3 1 3, 5 3 1 3. నార్మల్ మెథడ్లో చెక్ చేసుకోండి. చూడండి, 11 3 33, 11 8 88 + 3 91, 11 4 44, 44 + 9 53, 5 3 1 3 వచ్చింది చూడండి. సో మీకు 11తో మల్టిప్లికేషన్ అనేది చాలా దగ్గరలో వస్తుంది అనమాట. సో అందుకోసం మీకు ట్రిక్ చెప్పాను. ఓకే, ఎంత ఇంక్రీజ్ అయింది దీనికి మధ్యన చూడండి ఒకసారి. ఎంత ఇంక్రీజ్ అయింది? 1313 ఇంక్రీజ్ అయింది. దేని మీద ఇంక్రీజ్ అయింది? 4000 మీద ఇంక్రీజ్ అయింది. ఇంటూ 100, 2 0 2 0 క్యాన్సిల్, 40 × 1313, 4 3 120, 113, 4 2 80 అంటే 32-33/40% అనమాట. 32-33/40%. ఇంకోటి ఎస్ఎస్సి సిజిఎల్ 2020 ఇచ్చిన క్వశ్చన్ మనం రేషియో మొత్తం సింపుల్గా సాల్వ్ చేశాను. ఇలాగే కాకుండా మీరు నార్మల్గా అంటే పర్సంటేజ్ మెథడ్లో అంటే లైక్ మీకు ఇంత ఫార్ములా చెప్పాను కదా, 3% ఫార్ములాలో చేస్తే ఇంకెక్కువ లైక్ టైం పడుతుంది అనమాట. అందుకోసం మీకు ఈ ఫార్ములాలో ఈజీగా చెప్పా. నెక్స్ట్ చూడండి, 13th క్వశ్చన్. Instead of increasing a number successively by 20%, 30%, it is decreased by 22%. Resultant value is what percentage of required correct value? SSCHS 2023 అనమాట. Instead of increasing a number successively by 20% and 30%, it is decreased by 22%. Resultant value is what percentage of the required correct value? చూడండి, ఈ క్వశ్చన్ కొంచెం లాంగ్వేజ్లో మార్చిచ్చారనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ నెంబర్ ఉన్నది, ఈ నెంబర్కి 20% ఇంక్రీజు, 30% ఇంక్రీజు చేయకుండా 22% డిక్రీజ్ చేశారనమాట. సో డిక్రీజ్ చేసిన వాల్యూకి
ఈ వాల్యూకి ఎంత పర్సెంట్ చేంజ్ ఉందని అడుగుతున్నాను అనమాట. సో ఫస్ట్ మనం ఒక వాల్యూని అనుకోవాలన్నమాట. సో నేనేం చేస్తాను, మనందరికి ఇష్టమైన నెంబర్ లైక్ 100, ఆ నెంబర్ని 100 అనుకుంటాను అనమాట. 100 అనుకుంటా. ఆ నెంబర్కి ఏం చేశారు, 20% ప్లస్ 30% సక్సెస్ఫుల్ ఇంక్రీజ్ చేశారు అనమాట. అంటే ఎంత అయింది, 20 + 30 ఎంత, 50 + 6, 56% ఇంక్రీజ్ చేశారు అనమాట. అంటే 100కి 56% ఇంక్రీజ్ చేస్తే ఎంత అవుతుంది, 156 అవుతుంది అనమాట. సో ఫస్ట్ వాల్యూ ఎంత వచ్చింది మనకి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ 100ని 22% డిక్రీజ్ చేశారంట. 22% డిక్రీజ్ చేశారంట. అప్పుడు ఎంత అవుతుంది, 78 అవుతుంది. 78 అవుతుంది. 78 అయిందా. సో ఈ నెంబర్కి ఎంత పర్సంటేజ్ రిజల్టెంట్ వాల్యూ ఇస్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ది రిక్వైర్డ్ కరెక్ట్ వాల్యూ. అంటే ఎంత పర్సెంట్ అన్నాడు చూడండి, వాట్ పర్సంటేజ్. ఫస్ట్ వీడియోలో చెప్పాను నీకు, ఫస్ట్ వీడియోలో మీకు చెప్పాను లైక్ దీనికి ఎంత వాల్యూ అంటే ఐ మీన్ రిజల్టెంట్ వాల్యూ ఏంటి, ఇది రిజల్టెంట్ వాల్యూ 78 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 156. ఇది అనమాట క్వశ్చన్ అనమాట. దీన్ని లాంగ్వేజ్ మార్చి మీకు అలాగిచ్చాడు. సో మీకు చెప్పాను వాట్ అనేది ముందు వస్తే వాట్ ఈజ్ ఏ పర్సెంట్, సారీ, వాట్ పర్సెంట్ ఆఫ్ ఏ ఈజ్ బి అన్నప్పుడు మీరు ఏం చేయాలి, B/A × 100 చేసుకోవాలి. ఏ ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ బి అన్నప్పుడు A/B వేసుకోవాలి. ఇక్కడ 78 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 156 అన్నాడు. సో 78/156 × 100 అనమాట. చూడండి ఇక్కడ 78 1 78 2 2 1 250 50%. ఇది ఆన్సర్ అనమాట. సింపుల్ ఆన్సర్. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు ఎలా ఉంది, అదే మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే వితిన్ 30 సెకండ్స్లో సాల్వ్ చేసేవచ్చు ఇలాంటి సమ్స్. నెక్స్ట్ చూడండి. ద ప్రైస్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ మెషిన్ డిక్రీజ్డ్ బై 5%, 10%, 15% డ్యూరింగ్ ది ఫస్ట్ ఇయర్స్. వాట్ విల్ ద ప్రైస్ ఆఫ్ ది మెషిన్ ఆఫ్టర్ 3 years ఇఫ్ ద వాల్యూ అట్ ది బిగినింగ్ ఈజ్ 8,000 రూపీస్. సో మీకు ముందు చెప్పాను లైక్ మనకి ఈ ప్రాసెస్ తోటే మనకు అక్కడ వాల్యూ వచ్చింది ఎంత, 4,000 వచ్చింది. నెక్స్ట్ ఇంకెంత వచ్చింది, సమ్ చేసామా, ఇక్కడ నేను మొత్తం క్లియర్ చేశాను కదా. 4,000 వచ్చి ఇక్కడ ఎంత వచ్చింది, ఇక్కడ ఒకసారి చూద్దామనండి. 20, 21, 11, 23, 21 × 23, 23 2 46, 48 by 11, 3, 11, 5. సారీ ఫ్రెండ్స్, ఒకసారి 23 × 21, 21 ఇది చేద్దాం అన్నమాట. 23 × 21, 21 3 40, 63, 3 1 3, 2 6, 2 6. సారీ ఫ్రెండ్స్, అంటే నేను లైక్ మీకు ఈజీ మెథడ్లో ఎలా చెప్పాలని ట్రై చేస్తాను అనమాట. 23 1 23, 23 2 46, 483 × 11. మీకు 11 ట్రిక్స్ చెప్పాను. ఫస్ట్ 3 వేసుకుంటారు, 8 + 3 11, 4 + 1 5, సారీ 4 + 8, 8 + 3 3, 8 + 3 11, 8 + 4 12 + 1 13, 4 + 1 5, 5313, 5313 ఇదన్నమాట రేషియో. ముందు కూడా అంతే రేషియో వచ్చింది, నేను ఆ రేషియో మర్చిపోయాను. చూడండి 5313 వచ్చింది. నెక్స్ట్ ఏమడిగాడు, వాట్ విల్ బి ద ప్రైస్ ఆఫ్ ద మెషిన్ ఆఫ్టర్ 3 years ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ది బిగినింగ్ ఆఫ్, అంటే దీని వాల్యూ ఒరిజినల్ కదా, ఇది న్యూ. సో ఒరిజినల్ వాల్యూ 8,000 అంట. ఇది ఎంత అని అడుగుతున్నాడు. చూడండి 3 zeros 3 zeros క్యాన్సిల్, 4 1 4 2 అంటే 2 times పెరిగింది అనమాట. సో ఇది కూడా 2 times పెరుగుతుంది. 6 2 6 10. ఓకే
మిస్టేక్ వచ్చినట్టుగా ఉంది, ఒకసారి చూడండి. ఇఫ్ 3 years, if the value of the beginning, what will be the price of ఓకే చూడండి ఇక్కడ. సారీ మనం ఏం చేసాం ఇక్కడ, తప్పు చేసాం. అక్కడ మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి, ఇక్కడ ఇంక్రీజెస్ అన్నాడు, ఇక్కడ మనకి డిక్రీజెస్ అన్నాడు. సో మనం ఇది చూసుకోలేదన్నమాట. నేను ఫాస్ట్గా చేసే బదులుగా మీకు తప్పు చెప్పాను. సారీ ఫ్రెండ్స్. సేమ్ ఏం లేదు, ఇంకోసారి చేస్తాం. 50/100 అంటే 1/20 కదా, అంటే 19/20 డిక్రీజ్ అయింది కాబట్టి. నెక్స్ట్ 10/100 అంటే 1/10 అంటే 9/10. నెక్స్ట్ 15/100 అంటే 3/20 అంటే 17/20. సో ఇప్పుడు చూడండి, ఒరిజినల్ అంతా 20, 100, 20, రిజల్టెంట్ అంతా 19, 9, 17, 22 40 అంటే ఇది 4000 వచ్చింది. దీని వాల్యూ చూడండి ఒకసారి. 19 9 181, 19 171, సారీ. సో ఫ్రెండ్స్, 14th క్వశ్చన్. ద ప్రైస్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ మెషిన్ డిక్రీజ్డ్ అన్నాడు బై 5%, 10%, 15%. ఒరిజినల్ ప్రైస్ అంతా, రిజల్టెంట్ ప్రైస్ అంతా అని అడుగుతున్నాడు. ఈజీ అనమాట. చూడండి, 5/100 అంటే 1/20 అంటే 19/20. ఇదేంటి, ఇందులో 21/20 వేసాను. ఎందుకు, అది ఇంక్రీజ్డ్ కాబట్టి. ఇది డిక్రీజ్ అన్నాడు. 10/100 -1/10, 9/10, 15/100 -3/20, 5/3 అంటే -17/20. ఒరిజినల్ అంతా 20, 100, 10, 20, 19, 9, 17, 19 9 81, 9 1 9, 17, 171. టేబుల్స్ వచ్చు, కానీ మీకు క్లారిటీ చెప్దాం అనుకున్నాను. ఒకసారి రాంగ్ అయిపోతే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది మనకు. అందుకోసం నేను ఈజీ చెప్తాను అనమాట. 171 × 17, 17 1 17, 17 7 153, 17 7 49, 17 7 119, 17 8 153. సారీ ఫ్రెండ్స్, కొంచెం 17 7 119 అంటే 120, 17 1 17 +2 అంటే 29, 2907. కరెక్టేనా? 17 7 17 1 17, 17 7 11, 119 +127. ఓకే, 2907 వచ్చింది. 2907 బై 4000. 4000 వాల్యూ 8000 ఇచ్చాడు, అంటే 2 times పెరిగింది. సో ఇది కూడా 2 times పెరుగుతుంది. ఇది కూడా 2 times పెరుగుంటుంది. ప్లస్ కింద రాసి చూడండి. 2907 × 2, 4183. సారీ 5 అనుకుంటా. 5814 ఆన్సర్ వచ్చింది. సార్ ఫ్రెండ్స్, కొంచెం ఇక్కడ నేను టేబుల్స్ చేయడం, కొంచెం క్యాలిక్యులేట్ చేయడం అంటే. ఓకే ఫ్రెండ్స్, 15th క్వశ్చన్. ఏ నెంబర్ ఫస్ట్ డిక్రీజ్డ్ బై 10%, దెన్ ఇంక్రీజ్డ్ బై 30%, దెన్ ఫర్దర్ ఇట్ ఈస్ డిక్రీజ్ బై 20%. వాట్ ఈస్ ద నెట్ డిక్రీజ్ పర్సెంట్ ఇన్ ద నెంబర్ అడిగాడు. నెట్ డిక్రీజ్ పర్సెంట్ చూడండి. ఫస్ట్ డిక్రీజ్ అన్నాడు అంటే -1/10 అంటే 9/10 అనమాట. నెక్స్ట్ ఇంక్రీజ్ బై 30% అంటే 13/10. నేను ఇది ఎలాగ వేస్తున్నానో మీకు డైరెక్ట్గా వేసేస్తున్నాను, సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అంటే -4/5 చూడండి. 21 25 మైనస్ ఉంది కాబట్టి తగ్గింది కాబట్టి 4/5 వేసాను. చూడండి ఇప్పుడు ఒరిజినల్ ఎంత వచ్చింది, 10 నెక్స్ట్ 5 9 13 4. చూడండి, ఇంకోటి రేషియో వచ్చినప్పుడు మీరు ఈజీ అంటే క్రాస్లోన మీకు ఎక్కడైనా కట్ చేసేయచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2 2 2 5 కట్ అయింది కదా. సో ఇలా మీరు కట్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మీకు కింద సింప్లిఫికేషన్ ఈజీగా అయిపోతుంది. చూడండి ఇక్కడ. సో ఇది ఎంత వచ్చింది, 5 5 25 అంటే 250 వచ్చింది. 13 9 117 × 2, 2 7 14,
234 వచ్చిందనమాట. చూడండి అదేమడిగాడు, ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది డిక్రీజ్ అయిందా? 250 ముందు 250 ఉండేది 234 అయింది, అంటే డిక్రీజ్ అయింది. ఎంత డిక్రీజ్ అయింది? 14 ఓకే 14 డిక్రీజ్ అయింది. 14 కాదు, 250 234 16 డిక్రీజ్ అయింది. ఎంత డిక్రీజ్ అయింది? 16 డిక్రీజ్ అయింది. 16 సారీ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఇంకా మనకు క్యాన్సిల్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఇంకా క్యాన్సిల్ అయ్యే ఛాన్సులు ఉంది. 2 1 2 5 5 5 25 25 125 125 వచ్చింది. 13 117 ఇప్పుడు చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది అంటే ముందు 125 ఉండేది, ఇప్పుడు 117 అయింది. అంతే. ఎంత డిక్రీజ్ అయింది? 125/117. 15లో 7 కట్ చేస్తే 8 అంటే 8 డిక్రీజ్ అయింది అనమాట. 8/125 ఇంటూ 100. చూడండి 5 2 10, 25 5 125, 25 4 100, 8 4 32/5, 5 6 30, 62/5% అనమాట. 62/5%. చూడండి ఎస్ఎస్సి సిపిఓ 2024 రీసెంట్గా ఇచ్చిన క్వశ్చన్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇది సక్సెసివ్ మెథడ్, ఇది సక్సెసివ్ పర్సంటేజ్ మెథడ్ అండ్ రేషియో మెథడ్ అనమాట. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకో టైప్, నెక్స్ట్ వీడియోలో రేషియో టైప్ అనమాట. నెక్స్ట్ వీడియోలో రేషియో అంటే అడ్వాన్స్డ్ పర్సంటేజ్ క్వశ్చన్స్ని రేషియో మెథడ్లో ఎలాగ సింపుల్గా సాల్వ్ చేయొచ్చో నేను ఈజీగా చెప్తాను అనమాట. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు వీడియో చూసినట్టు మీకు ఖచ్చితంగా నచ్చి ఉంటుంది. ఫ్రెండ్స్, నేను మీకు ఎందుకు సింపుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే నాకు తెలుసు చాలామంది చాలా డైరెక్ట్ స్టెప్స్తో అర్థమవుతుంది కాబట్టి నేను మల్టిప్లికేషన్ చేసుకుంటూ సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. సో ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మీ ముందు ఇంకో అంటే చాలా ట్రిగ్నోమెట్రీ నుంచి ఇప్పుడు బేసిక్ మెథడ్కి అన్ని రకాలుగా నేను టాపిక్స్ కవర్ చేస్తాను. సో అవన్నీ చేయాలంటే మీ సపోర్ట్ కావాలి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోని ఒక లైక్ చేయండి. అప్పుడే నాకు బూస్ట్ వస్తుంది అనమాట, ఇంకో మంచి కంటెంట్ తోటి వీడియోస్ చేయడం కోసం. ఈ మొత్తం నేను ఫ్రీగా ఏమాత్రం కాంటెంట్లో కాంప్రమైజ్ అవ్వకుండా ఫ్రీగా మీకు చెప్పడం ట్రై చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ పీడిఎఫ్ కావాలంటే మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్లోన అక్కడ జయంత్ యాదవ్ 06 టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ ఇన్స్టాలో మీతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే జయంత్ యాదవ్ 06 అని ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు నాతో అప్రోచ్ అవ్వచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, నా టీచింగ్ విధానం ఎలాగున్నా మీరు కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ హెచ్డబ్ల్యూ ఇచ్చిన అంటే హోంవర్క్ ఇచ్చిన వర్క్స్ కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అప్పుడే నేను చెప్పింది మీకు అర్థమైందని నాకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జయంత్ యాదవ్ సైనింగ్ ఆఫ్.